నా పేరు రాధాకృష్ణయ్య. మన చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగానే పరిపాలన చేస్తున్నారు. ముందు పరిపాలన కానీ ఇప్పుడు లేదు. ముందు పరిపాలనలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని బెస్ట్ చేసి ఇప్పుడైతే బాగానే చేస్తున్నారు. చెప్పిన ప్రకారం డిఎస్సీలు కానీ వదిలినారు. ఇప్పుడు తిరుమల లడ్డు విషయానికి వస్తే కూడా అది ఏదో కొంచెం ప్రాబ్లం. ముందైతే లడ్డు తీసుకుంటే కూడా కసకసాలు ఉండేది. 8 రోజులైనా ఇప్పుడు మొన్న పోయినాము. 8 రోజులైనా లక్షణంగా బాగుంది, తినచ్చు, బీమారు ఉంది. అది ఏదేదో చేసి కవ్వు అంట అన్నీ వేసేస్తున్నారు. కానీ సూపర్ 6 అంటున్నారు. ఒకటి చేస్తారు. వరదలు వచ్చేసినాయి. వరదల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అవన్నీ చూస్తూ ఉన్నారు, చేస్తారు. మాకైతే నమ్మకం ఉంది. ముందుకు లెక్కేసుకుంటే ఇప్పటికే ఎంతో బాగుంది. చంద్రబాబు నాయుడు గారు అన్నీ బాగా చేస్తారని నమ్మకం మాకుంది. ఇంకా పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఆయన ప్రతి రూపాయి సంపాదించిన రూపాయి ప్రజల కోసమే, కానీ ఆయనకంటూ ఏముండదు. ఆయన మరీ చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ఈ చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన గురించి మీరు ఏమనుకుంటున్నా? చంద్రబాబు నాయుడు అంటేనే పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి. అనుక్షణం ప్రజల కోసం, ప్రతి క్షణం అతను ఆహర్నిశలు ప్రజల కోసమే ఆలోచిస్తూ నా ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెన్షన్ల విషయంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరికి తెల్లారితో 9 లోపల ప్రతి ఒక్కరికి పెన్షన్లు చేర్చేట్టుగా ప్రయత్నం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మొన్న వరదల కారణంలో వరదలు వచ్చిన పరిస్థితిలో అనుక్షణం అంత నీళ్ళల్లో కూడా తిరుగుతూ ప్రతి క్షణం వెయ్యి పగులు నిద్రపోకుండా అతని జనాల కోసమే తిరుగుతూ అనుక్షణం కావాల్సిన వరదలు వచ్చినప్పుడు భోజన వసతి అయితేమి ప్రతి విషయం కావాల్సిన అందరికీ కూర్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 100 రోజుల పరిపాలన చాలా అద్భుతంగా సాగుతున్నది. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వాలలో కన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ సారథ్యంలో ఈరోజు పెన్షన్ విషయంలో 100కి 100% 1వ తేదీ మధ్యాహ్నం లోపల అందరికీ అందజేయడం జరుగుతోంది. అదే మాదిరిగా రైతుల కోసం కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులకి ఎప్పుడు జీతం పడుతుందని వెయిట్ చేసే సందర్భం ఉండింది. వాళ్ళకు కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ విషయంలో కూడా ఈరోజు ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్న బ్రాండ్ ఇమేజ్తో మన రాష్ట్రాన్ని ఎత్తుక్కొని వాళ్ళందరూ కూడా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నటువంటి వీళ్ళ కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మేము రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.